హైదరాబాద్ మరో బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ కు వేదిక అవుతోంది. నగర శివార్లోని దారా కన్వెన్షన్ లో రేపటి నుంచి మిస్ యూనివర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే షార్ట్ లిస్ట్ ను కూడా ఫైనల్ చేశారు ఆర్గనైజర్స్. ఇలాంటి కాంపిటీషన్ నిర్వహించడంతో ఫ్యాషన్, మోడలింగ్ రంగంపై హైదరాబాదీలో మరింత అవగాహన వస్తుందంటున్నారు తెలుగు మోడల్స్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. కంప్లీట్ చేసుకున్న హైదరాబాద్లో మరోసారి అందగత్తె పోటీలు జరగబోతున్నాయి. మిస్ యూనివర్స్కి సంబంధించి తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన ఫైనల్స్ హైదరాబాద్లో జరగబోతున్నాయి. అయితే దీనికి ప్రిపేర్ ఎలా అవుతున్నారు, మనతో ఏపీ కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు, అలాగే తెలుసుకుందాం. హాయ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్, ఫినాలే వరకు వచ్చినట్టున్నారు. సో ఎలా జరుగుతుంది, మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? మేము లాస్ట్ 1 వీక్ నుంచి ఫైనలిస్ట్లుగా మేము చేస్తూ ఉన్నాము ఈ కాంటెస్ట్. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. అండ్ రేపు మాకు ఫినాలే కూడా ఉంది. ఎప్పటి నుంచో దీనికి ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. వీఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ ఆల్సో ఎవ్రీవన్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ ఓవర్ హియర్. అండ్ ఆల్సో ఎప్పటి నుంచో చేస్తున్నాం. సో దీని మీదే ఇదొక గోల్గా, సో దీని మీదే మేము కృషి చేస్తున్నాం. సో మీ గురించి చెప్పండి, మీది ప్రాపర్ ఇక్కడ, ఏం చదువుకుంటున్నారు, ఆ జాబ్ చేస్తున్నారా, మోడలింగ్లోకి ఎలా వచ్చారు, రీజన్ కూడా ఏంటి రావడానికి కారణం? యాక్చువల్లీ మాది ఏపీ అండి. నేను పక్క తెలుగు అమ్మాయిని. సో మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. సో ఇక్కడ నేను ఆల్రెడీ మిస్ క్వీన్ తెలంగాణ టైటిల్ విన్నర్ని అండ్ ఆల్సో మిస్ సౌత్ ఇండియాలో కూడా ఫైనలిస్ట్. అండ్ లాస్ట్ ఇయర్ ఫెమ్నా మిస్ ఇండియాలో కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ది స్టేట్ ఫైనలిస్ట్. సో మీ గురించి చెప్పండి, మీ పేరు, మీది ఎక్కడ ప్రాపర్? అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుశ్రీ. ముందు V6కి నమస్కారం. అండ్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ IT ప్రొఫెషనల్ అండి. అండ్ వెల్ కమింగ్ ఇన్ టు మోడలింగ్, ఐ డూ అ పార్ట్ టైమ్ మోడలింగ్ ఆల్సో, బికాజ్ అమ్మాయిలకి అందంగా రెడీ ఫొటోస్ దిగడం చాలా ఇష్టము. అండ్ బ్యూటీ ప్యాజెంట్రీకి వచ్చేసరికి అందం ఇంపార్టెంట్ కాదు, లోపల నుంచి మన వ్యక్తిత్వం ఇంపార్టెంట్. ఒకరి కోసం మనం ఎలా నిలబడతాం, వాళ్ళకి మనం ఎలా సహాయం చేస్తాము, మనం పైకి వస్తూ ఒక నలుగురిని ఎలా పైకి తీసుకొస్తాం అన్నది ఇంపార్టెంట్. అండ్ నాకు అది చాలా నచ్చింది. యాజ్ అ పర్సన్ నా వాల్యూస్కి బ్యూటీ ప్యాజెంట్స్ కనెక్టెడ్ ఉన్నాయి. సో ఐఎమ్ హియర్ టు రిప్రజెంట్ ఆంధ్ర యాజ్ అ ఫైనలిస్ట్. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద క్రౌన్ టూ. సో మీరు చెప్పండి, మీ గురించి, మీది ఎక్కడ ప్రాపర్, ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ప్రకృతి కంబ. నేను బెంగళూరు నుంచి, కానీ ఎక్కువ నేను హైదరాబాద్తో కనెక్టెడ్ ఉన్నాను. అండ్ మా డాడీ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ చాలా పనులు చేశాను. I've been in the industry for about 2 years now. అండ్ చాలా వెల్కమ్ చేశారు అందరూ. ఇట్స్ వెరీ స్వీట్. నేను ఈ ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఇప్పుడు ఒక 3 years అయింది, ప్యాజెంట్రీకి 3 years అయింది. అండ్ ప్రిపరేషన్స్ అయితే ఇట్స్ అ లైఫ్ లాంగ్ జర్నీ అనిపిస్తుంది నాకు. బికాజ్ ఇప్పుడు కూడా నేను కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాను అని చెప్పాను, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. బట్ ఈ స్టేజ్కి ఐ థింక్ ఐఎమ్ ఎనఫ్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఎనఫ్. అండ్ ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ దట్ ఐ కెన్ అచీవ్. సో రీసెంట్గా మిస్ వరల్డ్ జరిగింది, ఇప్పుడు మిస్ యూనివర్స్ జరగబోతుంది. సో ఇది మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు, తెలుగు అమ్మాయిలకి ముఖ్యంగా? సో చాలా విన్నాం, అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఎక్కువ అండ్ ఫ్యాషన్ బాంబేలో ఉంది, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది అని. బట్ ఆ డెవలప్మెంట్ హైదరాబాద్లో నేను లాస్ట్ 1 year నుంచి చూస్తున్నాను. చాలామంది ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు, వచ్చి నన్ను అడుగుతున్నారు, ఫ్యాషన్ ఇలా ఉంది, ఇండస్ట్రీ ఇలా ఉంది కదా, సో నేను ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా అని. సో ఆ ఇంట్రూజివ్ థాట్స్ అండ్ ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సీడ్ వస్తే ఎక్కువ నేర్చుకుంటారు ఇండస్ట్రీ వల్ల. దే లెర్న్ అబౌట్ ద ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది జస్ట్ ఒక నోషన్, ఒక మిత్ అలా చెప్తారు, కానీ ఇండస్ట్రీ యాక్చువల్లీ ఇలా ఉంది, ఎలా నడవాలి ఇండస్ట్రీలో, ఎలా ఉండాలి అని. సో హైదరాబాద్లో మిస్ వరల్డ్ జరిగింది. ఐ థింక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. ఇట్ బెనిఫిటెడ్ అస్ అ లాట్ బికాస్ హైదరాబాద్లో చాలామందికి అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో, ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలామందికి తెలిసింది మేము కూడా ఇది చేయొచ్చు. అంటే మా స్టేట్, మా సిటీకి వచ్చి చేస్తున్నారంటే అది చాలా పెద్ద ప్రెస్టీజియస్ స్టేజ్ అది. అండ్ ఎంత వాల్యూ చేస్తారు, ఎంత వాల్యూస్, కల్చర్స్ ఉండాలి, అక్కడ దాకా వెళ్ళాలి అండ్ ఇక్కడ హోస్ట్ చేయాలంటే. సో అందరూ అది నేర్చుకున్నారని ఐ ఆమ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ అందరూ చూపిస్తున్నారు. అండ్ ఐమ్ షూర్ నెక్స్ట్ ఇయర్ ఇలా అన్ని ఆడిషన్స్ ఉన్నప్పుడు ఇంకా చాలామంది గర్ల్స్ వస్తారు, ప్రిపేర్డ్గా వస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మీరు దీని మీద వర్క్ చేస్తున్నారు. అండ్ మిస్ వరల్డ్కి మిస్ యూనివర్స్కి డిఫరెన్స్ ఏంది? అంటే చాలామందికి కొంత కన్ఫ్యూజన్ ఉంది, మాకు కూడా. అసలు రెండో ఒకటే కదా, చూడడానికి సేమ్ బ్యూటీ ఆర్ అదర్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ మిస్ వరల్డ్ ఇది వరకు మొత్తం ఫెమినా వాళ్ళు పెట్టేవాళ్ళు. సో ఇది వరకు ఫస్ట్
ఇండియా నుంచి విన్ అయిన అమ్మాయిని మిస్ యూనివర్స్కి పంపించేవాళ్ళు, ఫస్ట్ రన్నర్అప్ని మిస్ వరల్డ్కి పంపించేవాళ్ళు, ఆ తర్వాత మిస్ ఇంటర్నేషనల్ ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంటర్నేషనల్కి పంపించేవాళ్ళు. సో ఇప్పుడు అంతా డివైడ్ అయింది. సో ఫెమినా వాళ్ళు మిస్ వరల్డ్కి పంపిస్తున్నారు. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ గెలిచిన అమ్మాయిని, ఇండియాలో గెలిచిన అమ్మాయిని మిస్ యూనివర్స్కి పంపిస్తారు. సో ఇంకో ప్లాట్ఫామ్ వాళ్ళు ఇంకోలా అలా. సో ఇప్పుడు అందరూ డివైడ్ చేసి ఇంకా అంటే గర్ల్స్ని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలన్న ఇదిలో ఇలా చాలామంది ముందుకి వచ్చి చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంట్లో కూడా బ్యూటీ విత్ పర్పస్ అలాంటి రౌండ్స్ ఉన్నాయా? యా ఆఫ్ కోర్స్ ఉంటాయండి, సో మీరు ఖచ్చితంగా. యా నా పర్పస్ వచ్చేసి ఫర్ ఉమెన్ సేఫ్టీ అండి. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో ఏదైనా అమ్మాయిల మీద ఏదైనా రేప్ జరిగినప్పుడు ఇప్పుడు చేస్తే అది ఎప్పటికో పనిష్మెంట్స్ వస్తుంటాయి. సో నాకు ఏంటంటే నా పర్పస్ ఏంటంటే ఇట్ షుడ్ బి వెరీ ఇమీడియట్ పనిష్మెంట్స్. ఇప్పుడు మనం ఇమీడియట్గా పనిష్మెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఎవరికైనా చేయాలన్నా కూడా ఆ భయం వస్తుంది. సో ఆ భయాన్ని క్రియేట్ చేయడం కోసమే నేను దీని మీద వర్క్ చేస్తున్నాను. సో ఇలాంటి యాక్షన్స్ ఉంటే ఇండియా ఇంకా బాగుంటుంది, ఉమెన్స్ ఇంకా సేఫ్టీగా ఉంటారు అన్న ఇదిలో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇది వీళ్ళు ఓవరాల్గా చేసిందంటే మిస్ వరల్డ్కి మిస్ యూనివర్స్కి అయితే ఎలాంటి డిఫరెన్స్ లేదు, సేమ్ కేటగిరీస్లో ఈవెంట్ జరుగుతుంది. మిస్ యూనివర్స్ అయినా మిస్ వరల్డ్ అయినా బ్యూటీ ఒకటే కాదు, బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే కాన్సెప్ట్తోనే జరుగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.